ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలు చేశారు. దానిపై ఆయన కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. నిజంగా ధైర్యం ఉంటే తాను మెట్రోను అడ్డుకున్నా అనే విషయం నిరూపించాలనుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు మెట్రోపై ప్లానింగ్ ఉందా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్ సంబంధించి ఆయన ఏ రకంగా డబ్బులు తెచ్చుకుంటాడు, ఏ రకంగా ప్లాన్ చేస్తాడో ఇంతవరకు తెలియదు. మొన్న పంపిండి ఆయన ప్రాజెక్ట్ రిపోర్టు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని మినిస్ట్రీలకు సర్క్యులేట్ చేయాలి. సర్క్యులేట్ చేసిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంతో మాట్లాడాలి, క్యాబినెట్ సెక్రటరీతో మాట్లాడాలి. అది నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి క్యాబినెట్ మీట్లో అప్రూవ్ కాదు. సిస్టమ్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ మాత్రం అవగాహన లేకుండా దుందుడుకు విధానంతో, అవగాహన రాహిత్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. ఏదైనా ఒక క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళాలంటే ఏదైనా ప్రతిపాదనలు, దానికి సంబంధించినటువంటి చర్చలు, అందరి అభిప్రాయాలు తీసుకొని క్యాబినెట్కి వెళ్తుంది. కాబట్టి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి లేదు మెట్రోకి ఏ రకంగా ఖర్చు పెడతాడు, ఒక యాక్షన్ ప్లాన్ లేదు. బదలాము కిషన్ రెడ్డి మీద కేంద్ర ప్రభుత్వం మీద వేస్తాడు. ఇంత దుందుడుకు విధానము, అవగాహన రాహిత్యము ముఖ్యమంత్రిలో ఉంటే ఇది తెలంగాణ ప్రజల దురదృష్టకరము, తెలంగాణ రాష్ట్రం యొక్క దురదృష్టకరము. ఈ రకమైనటువంటి ముఖ్యమంత్రి రావడం. మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి ఆయన ఏ రకంగా డబ్బులు తెచ్చుకుంటాడు, ఏ రకంగా ప్లాన్ చేస్తాడు ఇంతవరకు. ప్రధాని మోదీని అడిగి కాంగ్రెస్ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చారా అని కిషన్ రెడ్డి నిలదీశారు. హామీల పథకాల అమలు విషయంలో తమపై తోసేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. పథకాలకు అవసరమైన వనరులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత సీఎంకు లేదా అని ప్రశ్నించారు. ప్రధానికి కాగితం ఇవ్వగానే పనులు అయిపోతాయా అని నిలదీశారు. ఆయన హామీ ఇచ్చాడా? హామీలు ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు డబ్బులు ఇస్తేనే నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ తీసుకొని ప్రాజెక్టులు రూపకల్పన చేశాడా? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ఈ రకంగా మరి బ్లాక్మెయిల్ ట్యాక్స్ చేస్తే లేని విషయాన్ని ఉన్నట్లుగా నేను గత అనేక సంవత్సరాలుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రాజెక్టు అవసరం ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు విషయంలో కూడా నేను మోటివేట్ చేస్తూ, ప్రభుత్వంతో మాట్లాడుతూ, సంబంధించిన మంత్రులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తున్నాను. ఈరోజు ఈయన మరి ఈ రకంగా బ్లాక్మెయిల్ ట్యాక్స్ చేసి బెదిరింపు రాజకీయాలు చేస్తే భయపడేవాడు ఎవరు లేడు. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఈయన మాటలు నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు. మా పార్టీ హామీ ఇచ్చిందా? ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో 3 అనుమానాస్పద హత్యలు జరిగాయంటూ సీఎం వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. న్యాయవాది సంజీవ్ రెడ్డి కోర్టులో వాదిస్తూ అందరి ముందే 6 నెలల క్రితమే గుండెపోటుతో మరణించారన్నారు. భూపాలపల్లిలో భూ తగాదాల వల్లనే రాజలింగమూర్తి హత్య జరిగినట్లు జిల్లా ఎస్పీ చెప్పారన్నారు. దుబాయ్లో ఒక వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లోనే వచ్చిందన్నారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి అంతులేని అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ఒకటండి, ఈ మరణాలది క్లారిటీగా ఒక మాట అనుకోవాలి. మనం 6 నెలల కింద ఒక లాయర్ గారు చనిపోయినారండి. ఆయన కోర్టులో వాదిస్తూ అందరి ముంగటనే చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పిండ్రు. అది 6 months అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక హత్య జరిగింది భూపాలపల్లిలో. అక్కడ భూపాలపల్లి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి ఇది భూ తగాదాలతోని జరిగింది, పర్సనల్ వ్యవహారం ఇదని చెప్పిండ్రు. ఆ తర్వాత మొన్న దుబాయ్లో ఎవరో వ్యక్తి చనిపోయినారు, ఆయన ఏదో నిద్రలోనే చనిపోయింది అనేటటువంటి విషయం ప్రధాన పత్రికలన్నింటిలో కూడా వచ్చినటువంటి విషయం. వీటన్నిటికీ మా పార్టీకి, మా కుటుంబానికి ఏం సంబంధం అండి? దీని వెనుక మేమైతే కుట్రకోణం చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇది కేసీఆర్ గారి కుటుంబం మీద కుట్ర తప్పితే ఇంకొకటి లేదు. ఎందుకంటే సంబంధం లేనటువంటి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ అన్నింటినీ పట్టుకొచ్చి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మాట్లాడడం అంటే డెఫినెట్గా దీని వెనుక కుట్రకోణం ఉంది. నేనే కదండి డైరెక్ట్ సాక్ష్యం. ఇప్పుడు ఒక్కటండి, ఈ మరణాలది క్లారిటీగా ఒక మాట అనుకోవాలి. మనం 6 నెలల కింద ఒక లాయర్ గారు చనిపోయినారండి. ఆయన కోర్టులో వాదిస్తూ అందరి ముంగటనే చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పిండ్రు. అది 6 months అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక హత్య జరిగింది భూపాలపల్లిలో. అక్కడ భూపాలపల్లి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి ఇది భూ తగాదాలతోని జరిగింది, పర్సనల్ వ్యవహారం ఇదని చెప్పి
ప్రతి విషయంలో బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారన్నారు కవిత. అహంకారానికి కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. బీజేపీ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారని అన్నారు. తాము వాస్తవాలు బయటపెట్టగానే బీజేపీ నాయకులు మమ్మల్ని విమర్శిస్తారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందన్నారు. ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్ కేటీఆర్ పై కేసులు పెడతామని రేవంత్ రెడ్డి అంటున్నారన్నారు. లేనిపోని విషయాలు తెచ్చి తమకు అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్ప సీఎంకు ఇంకో ఆలోచన లేదని ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో కూడిన కుటుంబం అన్నారు కవిత. ఏదైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అహంకారం అని ఇంకోటి అన్నారో, మొన్న గుమ్మడి నరసయ్య గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేట్ బయట నిలబెట్టినప్పుడే మీ అహంకారం ఏందో ప్రజలందరికీ తెలిసిపోయింది. మీ కుటుంబ పాలన ఏందో రోజు రోజు మీ యొక్క కుటుంబ సభ్యుల వ్యవహార శైలి బట్టి తెలిసిపోతూ ఉన్నది. సో అహంకారానికి కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలి ఎవరు అంటే యనుమల రేవంత్ రెడ్డి గారు అని ప్రజలందరూ కూడా అనుకునేటటువంటి పరిస్థితి వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ, మళ్ళొక్కసారి తెలంగాణ వాదులు తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి తెలంగాణ హక్కులను కాపాడేటటువంటి ఏకైక పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సో ఇవాళ మేము ప్రజలకు చెప్పేది ఒకటే, రాష్ట్ర అప్పులు ఆదాయంపై రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కవిత విమర్శించారు. ప్రధానిని కలిసిన సందర్భంలో కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ నెలకు 6,500 కోట్ల రూపాయలు కడుతున్నామని చెప్పారని అన్నారు. కాగ్ నివేదిక ప్రకారం 10 నెలల్లో 22,000 కోట్లు వడ్డీ మాత్రమే కట్టారని చెప్పారన్నారు. నెలవారీ వడ్డీ చెల్లింపు 2,600 కోట్ల రూపాయలు మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని కవిత మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయం పడిపోవడానికి హైడ్రా కారణమని అన్నారు. 2024-25కి మన ప్రభుత్వం 10 నెలల యావరేజ్ ఇచ్చిరు వీళ్ళు. దీనికి కంప్లీట్గా కేవలం మిత్తి కోసం, అప్పుల మీద మిత్తి కోసం కట్టింది 22,000 కోట్లు. యావరేజ్గా ప్రతి నెల లెక్క కూడా ఉన్నది. అన్ని 10 నెలలు నేను బాగా స్పష్టంగా చూసిన, మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పిరు ఈ మాట అని. ఏ నెలలో కూడా 2,600కు మించి ఒక్క నెలలో కూడా డబ్బులు కట్టలేదు ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారు 6,500 కోట్లు కడుతున్నాం నెలకని ఎందుకు చెప్తా ఉన్నారు మిత్తి? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? మీరు అబద్ధాలు కంటిన్యూస్గా చెప్పి కేసీఆర్ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల పైసలు అప్పు చేసిండని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాలు చెప్పాలి కదా. ఎందుకంటే మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి అసెంబ్లీలో, కౌన్సిల్లో మీకు నిరూపించినాం, అన్ని కాగితాలు చూపించి 4.3 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన మాట వాస్తవం. దాంట్లో ఖర్చు ఎట్లా పెట్టినాం, ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం, అన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా పదే ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధాలనే చెప్తూ వాటిని నిజం చేస్తామేమో, లేకపోతే నిజమై